Very good morning. Welcome to BRK, the first edition. Nenu Padma with analyst Bandaru. Right, ఇక ఈ రోజు ఏ పేపర్ లో ఎలాంటి వార్తను హైలైట్ చేస్తారో ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. దాదాపుగా మన కాళేశ్వరం ప్రాజెక్ట్ కి సంబంధించి అవకతవకలపై అక్కడ జరిగిన కుంగిబాటుకు సంబంధించి ప్రస్తుతం విచారణ అయితే కొనసాగుతుంది. దానికి సంబంధించి బీఆర్ఎస్ నేతలైనటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కి అదేవిధంగా మంత్రిగా పనిచేసిన అప్పట్లో నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేసిన హరీష్ రావుకి, ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసిన అప్పట్లో ఈటెల రాజేందర్కి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆల్రెడీ ఈటెల రాజేందర్ విచారణ పూర్తయింది. నిన్న హరీష్ రావు విచారణ అయితే పూర్తయింది. దానికి సంబంధించిన అంశం ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. అసలు దానికి సంబంధించి ఏం రాశారో చూసే ప్రయత్నం అయితే చేద్దాం. తుమ్మిడిహెట్టికి మహారాష్ట్ర ఒప్పుకోలే, అందుకే కాళేశ్వరం చేపట్టాం. నాడు కేంద్రం, ఏపీ, మహారాష్ట్రలో కాంగ్రెస్ ప్రభుత్వాలే ఉన్న అనుమతి వల్లే ప్రాణహిత చేవెళ్లలో ఒక లింక్ మాత్రమే మార్చాం, 6 లింకులు యథాతథం. బ్యారేజ్ల నీటి నిల్వ నిర్ణయం అధికారులదే. మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సులతోనే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్. ఇక నాగార్జున సాగర్, శ్రీరామ్ సాగర్ సమయంలోనూ నిర్మాణ స్థలాలు మార్చారు. కాళేశ్వరం కమిషన్ విచారణలో మాజీ మంత్రి హరీష్ రావు. ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టులో ప్రతిపాదించిన తుమ్మిడిహెట్టి బ్యారేజీ నిర్మాణానికి మహారాష్ట్ర అంగీకరించకపోవడం వల్లే కాళేశ్వర ఎత్తిపోతల పథకాన్ని చేపట్టామని మాజీ మంత్రి హరీష్ రావు చెప్పారు. ఆ ప్రాజెక్టును 7 లింకులుగా ప్రతిపాదించగా 6 లింకులనైతే కాళేశ్వరంలో యథాతథంగా ఉంచామని, ఒకదాన్ని మాత్రమే మార్చామని తెలిపారు. సోమవారం ఆయన జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు విచారణకు హాజరయ్యారు. కమిషన్ అడిగిన ప్రశ్నలకు జవాబులు ఇవ్వడంతో పాటు ఆధారాలు కూడా సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక అంతర్రాష్ట్ర సమస్యలు, కేంద్ర జలవనరుల సంఘంలో ఎక్కువగా చిక్కుముళ్లు, నిర్మాణ సమస్యల తర్వాతే ప్రాజెక్టుల రీ ఇంజనీరింగ్ జరిపామని తెలిపారు. ఇక ఇందుకోసం తాను చైర్మన్గా, నాటి మంత్రులు ఈటెల రాజేందర్, తుమ్మల నాగేశ్వరరావు సభ్యులుగా మంత్రివర్గ ఉపసంఘాన్ని అయితే ఏర్పాటు చేసినట్లుగా తెలపడం జరిగింది. కొన్ని క్వశ్చన్లు అడిగారు. హరీష్తో కేసీఆర్ సమాలోచనలు, కాళేశ్వరం కమిషన్ విచారణ నుంచి నేరుగా ఎర్రవల్లి ఫామ్ హౌస్కు హరీష్ వెళ్లడం జరిగింది. 4 గంటల పాటు సుదీర్ఘ మంతనాలు. రేపు కమిషన్ ముందుకు కేసీఆర్, భారీగా పార్టీ శ్రేణుల సమీకరణ. రైట్, ఇక మనతో మాట్లాడడానికి అనలిస్టు బండారు రామ్మోహన్ రావు గారు కూడా జూమ్ లైవ్లో సిద్ధంగా ఉన్నారు. రైట్, ఆయన మరి కాసేపట్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. రైట్, దీనికి సంబంధించిన అంశాన్ని మరొకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మరొక పేపర్లో ఎలా ప్రస్తావించారు ఈ అంశానికి సంబంధించి అని చూసే ప్రయత్నం అయితే చేద్దాం. రైట్, తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకని మేడగడ్డకు. మంత్రివర్గ ఆమోదంతోనే కాళేశ్వరం ప్రాజెక్టులోని అన్ని నిర్మాణాలు కమిషన్ బహిరంగ విచారణలో హరీష్ రావు. బ్యారేజీల్లో పూర్తి స్థాయిలో నీరు నింపాలని ఎవరు ఆదేశించారని ప్రశ్నించిన జస్టిస్ ఘోష్, ప్రభుత్వం నుంచి ఎవరు ఆదేశించలేదని, అది ఇంజనీర్ల నిర్ణయమని పేర్కొన్న మాజీ మంత్రి. తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేకని మేడగడ్డకు ప్రాజెక్టును మార్చాం. ప్రాజెక్టుల పునరాకృతికి అప్పటి సీఎం కేసీఆర్ మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేశారు. పలు ప్రాజెక్టులపై ఉపసంఘం అధ్యయనం చేసి నివేదిక ఇచ్చిన తర్వాతే కాళేశ్వరం ప్రాజెక్టు, బ్యారేజ్ల నిర్మాణాలైతే జరిగాయి. ఇక ఈ ప్రాజెక్టులో అన్ని పనులకు మంత్రివర్గ ఆమోదం ఉంది అని అప్పటి నీటిపారుదల శాఖ మంత్రిగా పనిచేస్తున్న మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు కాళేశ్వరం న్యాయ విచారణ కమిషన్ ఎదుట పేర్కొన్నారు. అదేవిధంగా కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజ్లపై విచారణ చేస్తున్న జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ ముందు సోమవారం ఆయన హాజరవడం కూడా జరిగింది. ఈ అంశానికి సంబంధించి అంటే ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అయితే మాట్లాడడం జరిగింది. అంటే విచారణ చేస్తున్నారు, ముగ్గురిని అనుకున్నాం కదా, అందులో నిన్న హరీష్ రావును విచారణ చేయడం జరిగింది. ఇంకా రేపు 11వ తారీఖునైతే అప్పటి సీఎంగా ఉన్న కేసీఆర్ని, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని అయితే రేపు విచారణ చేసే అవకాశాలు ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ 5వ తారీఖున విచారణకు రమ్మని చెప్పారు. కాకపోతే అప్పుడు కాదు, 11న అంటే 11వ తారీఖున, జూన్ 11న విచారణకు తప్పకుండా హాజరవుతామని చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే రేపు కేసీఆర్ అయితే ఈ కమిషన్ ముందైతే హాజరవుతారు. చూద్దాం దీనికి సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాబోతున్నాయి. ఇప్పటివరకు కూడా ప్రాజెక్టుకు సంబంధించి అటు ఈటెల రాజేందర్ని కూడా విచారణ చేయడం జరిగింది, ఇటు హరీష్ రావును కూడా విచారణ చేయడం జరిగింది. కాబట్టి రేపు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కూడా విచారణ చేస్తున్నారు. ఇలాంటి ముగ్గురు విచారణలో ఎలాంటి అంశాలు బయటపడతాయి, అసలు ఎక్కడ తప్పిదాలు జరిగాయి, అసలు ఏం జరిగిందనే దానికి ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నట్లుగా కదా మనకి స్పష్టమవుతుంది ఈ అంశాన్ని బట్టి చూస్తుంటే కనుక. రైట్, ఇక మరొక అంశం చూద్దాం ఇక్కడ. రైట్, ఇక శాఖలు కేటాయింపు అన్నది మనకి ఆల్రెడీ మనం చూసాం. 27 మంది ఉపాధ్యక్షులు, 69 మంది ప్రధాన కార్యదర్శులు, పీసీసీ కార్యవర్గంలో కీలక పదవుల ప్రకటన, ఒక ఎంపీ, 5 ఎమ్మెల్యేలు, 2 ఎమ్మెల్సీలకు చోటు, విధేయత, సామాజిక న్యాయానికి ప్రాధాన్యం, బడుగు
వర్గాల నేతలకు 68% పదవులు. వర్కింగ్ ప్రెసిడెంట్ పోస్టులపై కొనసాగుతున్న ఉత్కంఠ. అంటే రాష్ట్ర కాంగ్రెస్ శ్రేణులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అంటే పీసీసీ కార్యవర్గంలో కీలక పదవులను అయితే ప్రకటించారు. మొత్తం 27 మంది రాష్ట్ర కాంగ్రెస్ ఉపాధ్యక్షులను, 69 మంది ప్రధాన కార్యదర్శులను అయితే పార్టీ అధిష్టానం వెల్లడించింది. పీసీసీలో అత్యంత కీలకమైన వర్కింగ్ ప్రెసిడెంట్ పదవులను ఇంకా ప్రకటించలేదు. పదవుల భర్తీలో విధేయత, సామాజిక న్యాయానికి అత్యధిక ప్రాధాన్యం దక్కింది. క్షేత్రస్థాయిలో పార్టీ కోసం పనిచేస్తున్న వారి వివరాలను జిల్లాల వారీగా సేకరించి ఈ పదవులకు ఎంపిక చేశారు. మంత్రివర్గ విస్తరణలో మాదిరి పీసీసీలోనూ బడుగు వర్గాల వారికి ప్రాధాన్యం ఇచ్చారు. అదేవిధంగా మొత్తం 27 మంది ఉపాధ్యక్షుల్లో బీసీలకు 8, ఎస్సీలకు 5, ఎస్టీలకు 2, ముస్లిం మైనార్టీలకు 3 కలిపి మొత్తం 67% పదవులు అయితే దక్కాయి. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి శాఖల కేటాయింపుపై కసరత్తు. కేసీ వేణుగోపాల్తో సీఎం భేటీ. మల్లికార్జున ఖర్గేతో నేడు. తెలంగాణ మంత్రివర్గంలో కొత్తగా చేరిన 3 మంత్రులకు శాఖల కేటాయింపులపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కసరత్తు ప్రారంభించారు. ఇక ఇదే అంశంపై సోమవారం మధ్యాహ్నం ఢిల్లీకి వచ్చిన ఆయన సాయంత్రం ఇక్కడ ఇందిరాభవన్లో పార్టీ సంస్థాగత వ్యవహారాల ఇన్ఛార్జి కేసీ వేణుగోపాల్తో సుమారు గంట పాటు చర్చించారు. ఈ సందర్భంగా పాత మంత్రులు చూస్తున్న బాధ్యతలు, ప్రస్తుతం ఖాళీగా ఉన్న శాఖల జాబితానైతే ఆయన అందించినట్లుగా తెలుస్తుంది. కొత్త వారికి పూర్తిగా కొత్త శాఖలు కేటాయించాలా, పాత మంత్రులు చూస్తున్న అదనపు శాఖలను వారి నుంచి తొలగించి వీరికివ్వాలా అన్న విషయంపై సమాలోచనలు అయితే చేస్తున్నారు. సో ఈ అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. తెలంగాణకు సంబంధించిన అంశం ఇది. అంటే ఆల్రెడీ పీసీసీలో శాఖలు అయితే కేటాయించడం జరిగింది కాబట్టి మొత్తం 68% బడుగు బలహీన వర్గాలకి, ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓబీసీ, మైనార్టీ వాళ్ళకి అందరూ కూడా కేటాయించడం జరిగింది. అంతేకాకుండా ఇప్పుడు మన రీసెంట్గా ఒక 3 అయితే మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు కాబట్టి వారికి ఎలాంటి పదవులు ఇవ్వాలి. ఆల్రెడీ ఒక్కొక్కరు 2 పదవులు తీసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి అసలు ఏ పదవులు ఇస్తే మంచిది, వాళ్ళ కేటగిరీకి సంబంధించిన పదవులు ఇచ్చే అవకాశం ఉంది. అసలు దానికోసమే సమాలోచన చేయడానికి ఢిల్లీ వెళ్ళడం జరిగింది కాబట్టి సో దానికి సంబంధించి త్వరలోనే నిర్ణయం వచ్చే అవకాశం ఉంది. ఎవరికి ఏ శాఖ కేటాయించారు అన్న అంశానికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక త్వరలోనే ప్రకటన వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా తెలుస్తోంది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. ఇక్కడ మనం మరొక అంశం చూస్తే బస్ పాస్ ఛార్జీల పెంపు. ఇకపై జనరల్ నెలవారీ విద్యార్థి పాస్ ధర 600. హైదరాబాద్ మెట్రో ఎక్స్ప్రెస్లలో విద్యార్థి పాస్లకు అనుమతి. టోల్ ప్లాజా యూజర్ ఛార్జీ ఒక్కొక్కరికి 10 రూపాయలు వసూలు. టీజీఎస్ ఆర్టీసీ ప్రకటన. బస్ పాస్ ఛార్జీలను ఇక సోమవారం నుంచి పెంచినట్లు ఆర్టీసీ ఒక ప్రకటనలో తెలిపింది. విద్యార్థుల బస్ పాస్ ఛార్జీలను గత 3 ఏళ్లుగా పెంచలేదని, పెరిగిన ఖర్చుల కారణంగా ఇప్పుడు అన్ని రకాల పాస్ల ఛార్జీలను పెంచుతున్నట్లయితే ప్రకటించింది. హైదరాబాద్ సబర్బన్ ప్రాంతాల్లో సిటీ బస్సులో రద్దీ ఎక్కువగా ఉండడంతో ఈ నిర్ణయం కూడా తీసుకున్నట్లుగా తెలుస్తుంది. మొత్తంగా పాస్ ఛార్జీలు అయితే పెరగడం జరిగింది. ఆల్రెడీ మహిళలకైతే ఉచిత బస్సు అయితే సాగుతుంది కదా, ఈ నేపథ్యంలో కాస్త ఆర్టీసీ నష్టాల్లోకి వెళ్ళే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకంటే ఉచితం అన్నది చాలా కాస్ట్లీది. ఉచిత బస్సు అన్నది మహిళలందరికీ ఇవ్వడం అనేది కూడా కొంచెం కష్టమైన పైన సరే అప్పట్లో హామీ ఇచ్చారు కాబట్టి ఆ హామీ దిశగా అమలు చేసుకోవడం జరిగింది. బట్ దాన్ని పోర్చడం కోసమే ఇప్పుడు బస్ పాస్ ఛార్జీలు అయితే పెంచడం జరిగింది. ఇది ఏదో ఒక రూపంలో అయితే భారం పడిందని అనుకోవాలి. ఒక మహిళలకు తగ్గితే ఉంది, వాళ్ళ ఇంట్లో పిల్లలు ఉంటారు, విద్యార్థులు ఖచ్చితంగా ప్రతి ఇంటికి విద్యార్థులు లేని ఇల్లు అంటూ ఉండదు. ఏదో ఒక రకంగా బస్ పాసులు తీసుకుంటారు కాబట్టి వాళ్ళనే కాదు ఉద్యోగస్తులు కూడా ఇప్పుడు బస్ పాసులు తీసుకుంటున్నారు కాబట్టి ఇంట్లో ఇక్కడ తగ్గినా అక్కడ పెరిగింది కాబట్టి దాన్ని లెవెల్ చేసే ప్రయత్నం చేస్తున్నారని అనుకోవాలి ప్రభుత్వం. ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాం కదా, ఛార్జీలు పెరిగాయి అంటే పెరగడం మాత్రం ఎక్కువగా పెరుగుతాయి, తగ్గడం మాత్రం చాలా తక్కువగా జరుగుద్ది. సో ప్రస్తుతానికి ఉచిత బస్సు ప్రయాణం మహిళలకు మాత్రమే వర్తిస్తుంది. సో బస్ పాస్లు ఉన్నాయి కాబట్టి ఇవి ఛార్జీలు పెంచారు కాబట్టి 2 కవర్ చేసే ప్రయత్నం చేస్తుందని అనుకోవాలి ప్రభుత్వం. దీనికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. రైట్, ఇక మరొక అంశం చూద్దాం. అసలు నమస్తే తెలంగాణలో ఎలాంటి అంశం వచ్చిందో ఒకసారి చూసే ప్రయత్నం అయితే చేద్దాం. మొత్తంగా రైట్ ఇదే దానికి సంబంధించి నిజాలు చెప్పిన రుజువులు ఇచ్చిన మనం అంతకుముందు మాట్లాడుకున్న అంశమే కాళేశ్వరానికి సంబంధించిన అంశాన్ని ఇక్కడ ప్రస్తావించడం జరిగింది. సేమ్ ఇక్కడ అదే అంశాన్ని అయితే ఇవ్వడం జరిగింది. బస్ పాస్లు కూడా సేమ్ అంతే 20% పెంచిన ఆర్టీసీ. విద్యార్థులు చిరుద్యోగులపై పెనుభారం. ఆందోళనకు సిద్ధమైన విద్యార్థి సంఘాలు పెంపును వెనక్కి తీసుకోవాలంటూ డిమాండ్లు. ప్రభుత్వ జీవో మేరకే పెంపు నిర్ణయం అంటూ ఆర్టీసీ నిర్ణయం. దీనికి సంబంధించి ఇది మాట్లాడడం అయితే జరిగింది. రైట్, ఇక మరొక అంశం అయితే చూద్దాం. ఇక్కడ ఏపీకి సంబంధించిన ఒక అంశాన్ని అయితే చూద్దాం. ఇక్కడ భారతికి భూహారతి అంటూ కూడా ప్రస్తావించారు. సొంత కంపెనీకి జగన్ సంతర్పణ.
అధికారం జగన్ది, సంస్థ ఆయన సతీమణి భారతిది, ఇంకేముంది భారతి భూహారతి ఇచ్చేశారు. 2024 సార్వత్రిక ఎన్నికల షెడ్యూల్కు ముందు భూ సంతర్పణ చేశారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని అనేక చట్టాలను తొంగలు తొక్కి మరి భారతీయ సిమెంట్స్కు 50 ఏళ్ల పాటు సున్నపు రాయి లీజులైతే రాసిచ్చేశారు. కేంద్రం చేసిన 2 సవరణల ప్రకారం భారతీయ సిమెంట్స్కు లీజులు కేటాయించడం కుదరదు. అమల్లోకి రాని మైనింగ్స్ ఒప్పందాలు మురిగిపోయాయి. కానీ అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ ఆ చట్టాలని తొంగలో తొక్కారు. 2023 సెప్టెంబర్లో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల ప్రకారం భారతీయ సిమెంట్స్ వాదనలు విన్న తర్వాతే లీజుల కొనసాగింపుపై ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. ఆ వాదనలు చెల్లవని తెలిసే న్యాయ సలహా పేరిట కథ నడిపించారు. అడ్వకేట్ జనరల్ను తప్పుదారి పట్టించారా, లేక ఆయనే అబద్ధాలు చెప్పారా? మైనింగ్ శాఖ కార్యదర్శి, డైరెక్టర్, మంత్రి వీరికి నిజాలు తెలియవా? అన్నీ తెలిసే భారతీయ సిమెంట్స్కు సున్నపురాయి లీజులు కట్టబెట్టారా? ఇప్పుడు ఇవన్నీ కూడా తేల్చాల్సింది కూటమి ప్రభుత్వమే. వీటిలన్నిటికి సంబంధించి కొన్ని ఇది ఎప్పటి నుంచో నడుస్తున్నది. భారతికి సంబంధించి అదే భారతీయ సిమెంట్స్కి సంబంధించి లీజు, సున్నపురాయి లీజుకు సంబంధించిన అంశం తెరపైకి ఎప్పటి నుంచో నడుస్తున్న అంశమే. సో దానికి సంబంధించి ఇప్పుడు కొత్తగా ఉత్పన్నమైంది. దీనికి సంబంధించి అసలు సున్నపురాయి లీజుకి ఇచ్చే అవకాశం లేకపోయినా ఎలా లీజుకు తీసుకోవడం జరిగింది అని చెప్పేసి ప్రస్తావించడం జరిగింది. దాదాపు 1 కాదు 2 కాదు, 50 ఏళ్ల పాటు అంటే మామూలు విషయం కాదు. ఒక లైఫ్ అనమాట. ఇప్పుడున్న దాన్ని బట్టి లెక్క వేసుకుంటే కనుక ఒక లైఫ్ లాంగ్ ఇచ్చినట్టే అది 50 ఏళ్ల కంటే. ఎన్నికల షెడ్యూల్కు ముందు బరి తెగింపు. భారతీయ సిమెంట్స్కు 744 ఎకరాల సున్నపురాయి లీజు. వైఎస్ హయాంలో రఘురామ్ సిమెంట్స్కు మంజూరు. రాష్ట్ర ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుని రఘురామ్, ఆ తర్వాత భారతీయ సిమెంట్స్గా పేరు మార్పు. కేంద్ర సభలతో కాలం చెల్లిన ఒప్పందాలు. జగన్ సీఎం కాగానే పునరుద్ధరణకు ప్రయత్నాలు. హైకోర్టు ఆదేశాలకు న్యాయ సలహాగంతులు. అడ్వకేట్ జనరల్ సలహా పలువురి పాత్ర. కడపవాసి ఫిర్యాదుతో స్పందించిన కేంద్రం సమగ్ర విచారణ జరిపించాలని రాష్ట్రానికి ఆదేశం. అంటే ఈ అంశానికి సంబంధించి ఫిర్యాదు చేసిన నేపథ్యంలోనే ఇది మరొకసారి తెరపైకి వచ్చిందని అనుకోవాలి. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని అడ్డగోలుగా సంపాదించేశారంటూ వైఎస్ జగన్పై అనేక కేసులు నమోదయ్యాయి. మరి ఆయనే అధికారంలో ఉంటే అంత సొంత లాభానికే ప్రజల కళ్లకు బటన్ నొక్కుడు, గంతలు కట్టి తెర వెనుక దోచేయడమే అధికారంతో అత్యంత గుట్టుగా సాగించిన భూదోపిడీ ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. తన సతీమణి భారతిరెడ్డి పేరు ఉన్న మిగతా ఏవైతే ఉన్నాయో ఈ భారతీయ సిమెంట్స్కి సంబంధించిన అంశాలు కూడా ఒక్కొక్కటి కూడా కూటమి ప్రభుత్వం బయటికి తేల్చాలి, తీసుకురావాలని చెప్పేసి చెప్తున్నారు. ప్రస్తుతానికైతే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే అక్రమాలు జరిగాయని ఇప్పుడు ప్రజెంట్ కూటమి ప్రభుత్వం ప్రస్తావించడం జరిగిందో అది ఒక్కొక్క అంశాన్ని కూడా బయటికి తీసుకురావడం జరిగింది. గత ప్రభుత్వంలో ఎలాంటి అవకతవకలు జరిగాయో, భూ కబ్జాలకు సంబంధించి కావచ్చు, ఇలాంటి లీజులకు సంబంధించి కావచ్చు, ఎస్పెషల్ ఈ భారతీయ సిమెంట్కి సంబంధించి మనం చూసుకున్నట్లయితే కనుక ఏవైతే అక్రమంగా అంటే లీజు పర్మిషన్ లేకపోయినా సున్నపురాయికి సంబంధించి తీసుకుని 50 ఏళ్లకు తీసుకుని అసలు ఎలా పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు ఎవరు, ఎంత కాలానికి ఇచ్చారు, అసలు ఎవరు అప్రూవల్ ఉంది, కోర్టు అనుమతి తీసుకున్నారు లేదా, ఇన్ని క్వశ్చన్లు అయితే ఉత్పన్నమవుతున్నాయి. ఈ అన్నిటి క్వశ్చన్లు కూడా త్వరలోనే కూటమి ప్రభుత్వం ద్వారా సమాధానాలు వస్తాయి, తీసుకురావాలంటూ కూడా ప్రశ్నిస్తున్నారు. సో చూడాలి ముందు ఈ ప్రశ్నలన్నింటిలో కూడా ఎలాంటి సమాధానాలు బయటకు వచ్చే అవకాశం ఉందో చూద్దాం. నెక్స్ట్ ప్రజెంట్ ఉన్నది కూటమి ప్రభుత్వం కాబట్టి దాని హయాంలోనే వచ్చే అవకాశం ఉన్నట్టుగా కూడా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. రైట్, మరొక అంశం అయితే చూద్దాం. రైట్, ఇక నియోజకవర్గానికో విజన్. స్వర్ణాంధ్ర విజన్ 2047 అమలుకు 175 స్థానాల్లో కార్యాలయాల ఏర్పాటు. వర్చువల్గా ప్రారంభించిన చంద్రబాబు ఒక్కో యూనిట్కు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షతన 9 మందితో టీం. అన్ని జిల్లాల అభివృద్ధి ధ్యేయం. సీఎం ఏపీకి సంబంధించిన వార్త ఇది. స్వర్ణాంధ్ర విజన్ 2047 పగడ్బందీ అమలు కోసం రాష్ట్ర ప్రభుత్వం నియోజకవర్గానికో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ఏర్పాటు చేసింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా 175 నియోజకవర్గాల్లో ఈ కార్యాలయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు వర్చువల్గా ప్రారంభించారు. ఆయా నియోజకవర్గాల్లో ఈ యూనిట్లకు స్థానిక ఎమ్మెల్యే అధ్యక్షుడిగా ఉంటారని చంద్రబాబు చెప్పారు. ఒక్కో యూనిట్కు 9 మందితో టీం ఉంటుందని తెలిపారు. ఒక్కో కార్యాలయానికి కార్యనిర్వహణ కోసం 10 లక్షలు ఇస్తామని ముఖ్యమంత్రి వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో ఎమ్మెల్యేలకు ఇప్పటివరకు ప్రభుత్వం అయితే ఇవి చెప్పడం జరిగింది. అంటే ప్రతి నియోజకవర్గం డెవలప్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవడం జరిగింది. ఒక 9 మందితో ఒక టీంని కూడా ఏర్పాటు చేసి దానికి సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి కోసం 10 లక్షల రూపాయలు కూడా కేటాయించడం జరుగుతుందంటే
చాలా స్వాగతించాల్సిన విషయం. అభివృద్ధి విషయంలో ఇప్పుడున్న కూటమి ప్రభుత్వం ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తుందని అనుకోవాలి. రైట్, అనలిస్ట్ బండారు రామ్మోహన్ రావు గారు కూడా జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. ఓకే, మనం మాట్లాడుకునే ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్కి సంబంధించి దీంట్లో కుంగుబాటుకి నేపథ్యంలో విచారణకు ఆల్రెడీ ముగ్గురికి కూడా నోటీసులు ఇవ్వడం జరిగింది. అటు ఈటెల రాజేందర్కి, మాజీ మంత్రి హరీష్ రావుకి, మాజీ సీఎంగా పనిచేసిన కేసీఆర్కి. ప్రజెంట్ నిన్న అయితే మనం ఆల్రెడీ ఈటెల రాజేందర్ది అయిపోయింది, నిన్న హరీష్ రావుది కూడా అయిపోయింది, ఇంకా రేపు కేసీఆర్ది కూడా ఉంది. సో ఇది విచారణను ఏ విధంగా చూడాలి అంటే, ఏమైనా ఈ విచారణ ద్వారా ఏమన్నా నిజాలు బయటకు వచ్చే అవకాశాలు ఉన్నాయో వస్తాయంటారా? ఉన్నాయో వస్తాయి. ఎందుకంటే గారు మీకు అట్లా నమస్కారం. మొన్న ఈటల రాజేందర్ గారు ఏం చెప్పారు, నిన్న హరీష్ రావు గారు ఏం చెప్పారు. హరీష్ రావు గారు అయితే ముందే పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా చెప్పేశారు ఆల్రెడీ. అదే విషయాన్ని అక్కడ చెప్పారు అని అడిగినానికి. కనుక కేసీఆర్ గారు కూడా అంతకంటే చెప్పేదే ఉండదు. రాజకీయ నాయకుల దగ్గర ఫైల్ ఉండవు. యాక్చువల్ గా వీళ్ళు ఫైల్ పట్టుకుని పోతున్నారు, కానీ ఫైల్ డూప్లికేట్ కాపీ. ఒరిజినల్ రికార్డ్స్ ఎవరి దగ్గర ఉంటాయి? గవర్నమెంట్ దగ్గర ఉంటాయి, సెక్రటేరియట్ లో ఉంటాయి కదా ప్రతి రికార్డు కూడా. ఇవాళ అయితే ఆన్లైన్ వచ్చిన తర్వాత పేపర్లలో ఉండదు, అంత రికార్డ్ అంతా కూడా ఆన్లైన్ రికార్డే ఉంటుంది, ప్రజలకు కూడా అందుబాటులో ఉంటుంది. కనుక దాన్నే తీసుకెళ్లి చెప్పారు. కేసీఆర్ గారు కూడా అదే చెప్తారంటున్నారు. అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ను బదనాం చేయాలనుకుంటే వేరుగా ఉంటుంది, కానీ కాళేశ్వరం ప్రాజెక్ట్ మీద నిజాలు తెలుసుకోవాలంటే వేరుగా ఉంటుంది. రాజకీయ కాళేశ్వరం కమిషన్ నడుస్తుంది తప్ప అసలైన కమిషన్ నడుస్తలేదు అంటున్నాడు. అవినీతి ఉంది. అవినీతి గురించి విచారించి అధికారులను బయటకు పంపించడానికి చాలా కమిషన్ రిపోర్ట్స్ వచ్చినాయి ఇప్పటికే. ఈ పీసీ ఘోష్ కాకుండా విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ ఆల్రెడీ వేశారు పద్మ గారు. విజిలెన్స్ కమిషన్ రిపోర్ట్ వచ్చి కూడా చాలా రోజులు అయింది. 38 మంది అధికారుల మీద శాఖపరమైన చర్యలు లేక ఇతరత్ర చర్యలు తీసుకోమని చెప్పి సస్పెండ్ చేయమని, అవసరమైతే కూడా ఫైన్ వసూలు చేయమని కూడా వాళ్ళు సిఫార్సు చేశారు. దాని గురించి ప్రభుత్వం పట్టించుకోవట్లేదు. అంటే కాళేశ్వరం కూలేశ్వరం అని నిరూపించాలనేమో ఇప్పుడున్న ప్రభుత్వము కాదు అద్భుతంగా ఉంది, అవినీతి కూడా జరగలేదని వాళ్ళు అంటున్నారు. వాళ్ళ పక్కన ప్రతిపక్షంలో ఉన్న అప్పటి ప్రభుత్వం అంటున్నారు. కనుక నేనేమంటున్నానంటే, ఈ రెండు రాజకీయ పార్టీల మధ్య ప్రజలకైతే నిజాన్ని నిగ్గుదేల్చాల్సిన అవసరం ఉంది కదా. స్పష్టంగా చెప్తున్నాను నేను. ఇందులో ఈడబ్ల్యూసీ నుంచి మొదలుకొని ప్రతిదీ మనకు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి మొదలుకొని అన్ని అనుమతులు ఉన్నాయి. అనుమతులు లేకుండా ఏ ప్రాజెక్టు పూర్తి కాదు, ఏ ప్రాజెక్టు కూడా మొదలు పెట్టబడదు. ఆఖరికి పేమెంట్ అకౌంట్స్ లో జీతాలు డ్రా చేయాలంటే కూడా మనకు ఆర్థిక శాఖ అనుమతులు కావాలి కదా. ప్రతి నెల జరిగేది ప్రాసెసే, కానీ ఆర్థిక శాఖ అనుమతి లేకుండా ఆ నెల జీతాలు కూడా చెల్లించడానికి వీలేదు కదా. అటువంటి అప్పుడు ఇన్ని వేల కోట్ల రూపాయలు బ్యాంకు ద్వారా మనకి ఏదైతే కార్పొరేషన్ ఏర్పాటు చేసి కాళేశ్వరం కార్పొరేషన్ ద్వారా ఖర్చు పెట్టిందంటే ప్రభుత్వానికి కానీ క్యాబినెట్ కానీ తెలవకుండా జరగదు కదా. అందుకని తిలాపాపం తలా పిడికడు, కింది నుంచి పై దాకా అధికారులు తిన్నారు, రాజకీయ నాయకులు తిన్నారు. ఈ విచారణ అస్సలు జరుగుతలేదు. రాజకీయ విచారణ జరుగుతుంది తప్ప విచారణ జరగడం లేదు. నా ఉద్దేశం ఏంటంటే అధికారులు జైలు పోతారు, కానీ రాజకీయ నాయకులు 100% పోతారు. పోరని కాదు, ఎవరు పోతారంటే డైరెక్ట్ గా మన జయలలిత పోయారు, గడ్డి కుంభకొండలో లాలూ ప్రసాద్ యాదవ్ పోయారు, అంతే తప్ప వీళ్ళు ఎక్కడా కూడా ఫైల్ మీద ఇరకరు. అంటే యాక్చువల్ గా డిసెంట్ నోట్ రాయాల్సిన అధికారులే అప్పుడు తప్పు చేశారంటున్నారు. వాళ్ళు జైలు పోవడానికి అవకాశం ఉంది. రాజకీయ విచారణలో తేలేదు కేవలం ఆరోపణలు ప్రత్యారోపణలు తప్ప ఇంకోటి ఏముండదని నేను అనుకుంటున్నాను. రేపు కేసీఆర్ గారు పోయిన తర్వాత ఇంకా నిజాలు ఇంకా బయటపడితే నేను అనుకుంటున్నాను. ఓకే రైట్, మరొక అంశం అండి. యాక్చువల్గా బస్సు పాస్ల ఛార్జీలు పెంచారు. యాక్చువల్గా మహిళలకేమో ఉచిత బస్సు అంటున్నారు, ఇప్పుడు బస్ పాస్ ఛార్జీలు అయితే పెంచారు. సో మరి ఏంటి, దీన్ని కవర్ చేసే బ్యాలెన్స్ చేయడానికి అనుకోవచ్చు. ఎందుకంటే ప్రతి ఇంటికి బస్ పాస్ అంటే మగవాళ్ళు వెళ్తారు, పిల్లలు వెళ్తారు, ఇంకా అందరు బస్ ఒక్క మహిళలకు మాత్రమే డిస్కౌంట్ ఉంది, కానీ మిగతా వాళ్ళందరూ పాసులు పెరిగినాయి కాబట్టి అవి బ్యాలెన్స్ అవుతాయి అంటారు మొత్తానికి. ఎందుకంటే ఏది ఉచితంగా రాదు అని లలితా జ్యువెలర్స్ అధినేత ఎప్పటికీ అడ్వర్టైజ్మెంట్, ఏది ఉచితంగా రాదు కదా. మనకు కుడి జేబులో నుంచి ఎడమ జేబులో కుడి జేబుల నుంచి ఇచ్చినట్టు నటిస్తే ఎడమ జేబుల నుంచి పోతాయి కదా డబ్బులు. అంటే ఆర్టీసీ ఒక సంస్థ, అది నడవాలంటే ఆర్థికంగా ఉండాలి. డీజిల్ నుంచి ముందుకు వెళ్తే ఉద్యోగుల జీతభత్యాలు వెళ్ళాలి. ట్రాన్స్పోర్ట్ అథారిటీలో ట్రాన్స్పోర్ట్ లో ఎప్పుడు కూడా ఉచితాలు ఉండొద్దు. నిజంగా చెప్పండి, మహిళలకు ఉచితం ఇవ్వని ఎవరు అడగలేదు. అక్కడ ఇద్దామన్నారు, ఆంధ్రప్రదేశ్ లో ఇప్పటికి మొదలే కాలేదు. కనుక ఇవ్వకపోవడమే కరెక్ట్ అంటున్నాను. మహిళలు ఎవరు కోరుకోలేదు. అంతేందుకు ఇప్పుడు మహిళలు మొదట్లో చాలా అంటే హాస్యాస్పదంగా ఎల్లిపాయలు తీసుకుంటున్నారని, ముచ్చట్లు పెట్టుకుంటున్నారు, ప్రయాణాలు చేశారని ఎవరు ఊరికే ఉండరు కదా. వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి. మొదట్లో ఏదో మోజుతో యాత్రలు చేయొచ్చు, కానీ ఇప్పుడు ఎవరికి ఉపయోగపడుతుంది అంటే గవర్నమెంట్ టీచర్లకు ఉపయోగపడుతుంది. లేడీ టీచర్లకు, నేను వాళ్ళ మీద కోపం లేదు, కానీ గవర్నమెంట్ లేడీ టీచర్లు మొదట్లో వాళ్ళే వ్యతిరేకించారు. నేను టికెట్ తీసుకునే పోతా అని ఒక గవర్నమెంట్ టీచర్ కూడా ఛాలెంజ్ చేసి టికెట్లు తీసుకొని పోయింది. అమ్మాయి మంచిది. కానీ నేనేమంటున్నానంటే ఇప్పుడు మొత్తం నెలకు 3,000 4,000 తప్పుతున్నాయి కదా సార్, ఎందుకైనా మంచిది, నష్టం తీసుకుని నష్టమైందని మహిళా టీచర్ల విషయంలో కూడా తేడా వచ్చింది అంటున్నాను.
ఎందుకంటే వాళ్ళకు 50, 60, 70 కిలోమీటర్ల దూరం 100 కిలోమీటర్ల దాకా రోజు పోయి వచ్చేవాళ్ళు ఉన్నట్టు మహిళా టీచర్లు. కనుక పోయి వచ్చే క్రమంలో పోనో 100 రానో 100 తప్పిన రోజుకు 200 తప్పితే 6,000 తప్పినట్టే కదా. కనీసం 25 రోజులు స్కూల్కి పోయిన 4-5 వేలు తప్పినట్టే కదా. అట్లా అనుకుంటున్నారు. కనుక ఇవి పెంచడం అంటే ఒక దగ్గర నుంచి ఇస్తుంటే ఇంకో దగ్గరికి తీసుకోవాల్సిందే. ప్రజల పన్నుల డబ్బులతోనే ప్రభుత్వాలు నడవాలి. ప్రజల పన్నుల డబ్బులు లేకుండా ప్రభుత్వాలు నడవవు కదా. అటువంటి అప్పుడు ప్రభుత్వాలు నడవాలంటే ఇంధనం ప్రజలే ఇవ్వాలి. ఇవ్వకుండా ఎక్కడా నడవదు. ఏ రూపాయి కూడా ఎవరి జేబులో నుంచి ఇవ్వరు. రేవంత్ రెడ్డి గారే అప్పుడోసారి వేరే అమెరికా వెళ్ళినప్పుడు మేము ప్రజల పన్నుల డబ్బులతోనే ప్రభుత్వం నడిపిస్తాం తప్ప దోపిడీ అయినా అవినీతి అయినా ఇందులో నుంచి ఉంటుంది తప్ప ఎవరి జేబులో నుంచి పెట్టరు. ప్రజలు మోసపోతూనే ఉంటారు. ప్రజలు మేము మోసం చేస్తూనే ఉంటామని ముఖ్యమంత్రి కాకముందు నేను ఇప్పుడు కాదు చెప్పారు ఆయన. అందుకని సమస్య లేదు. పన్నులు పాసులు పెరుగుతున్నాయంటే ఇంటికి భారం పడ్డట్టే. అంటే ఒక చేతితో ఇస్తారు, ఇంకో చేతితో తీసుకుంటారు. ఇది ఒక్కటే కాదు పద్మ గారు. ఇప్పుడు మనం వీళ్ళు ఇచ్చే పథకాలన్నీ చూస్తే ఆ రోజు ఆ ఊళ్ళో మద్యం షాప్ అమ్మకాలు చూస్తే సరిపోతుంది. మనకి ఇంకేం అవసరం లేదు. వేరే ముంజేది కంకణానికి అంతమైంది అన్నట్టు మేము రాఘవాపూర్ అని వరంగల్ జిల్లాలో సర్వే చేసినాం. వీళ్ళు ఇచ్చే సర్వే మొత్తం పథకాలు ఏంటంటే ఆ కళ్ళు దుకాణంలో సాయంత్రానికి ఎంత అమ్ముడవుతుంది కళ్ళు అంటే మొత్తం వాళ్ళకి ఇచ్చేదానికి 2 కళ్ళు దుకాణం పేరు మీద ప్రభుత్వం దోషిస్తుంది. అదే బార్, కళ్ళు కాకపోతే బార్, ఇవాళ లేకుండా వైన్ షాప్ దోచేస్తుంది. కనుక అనుచిత ఉచితాలకు ఆశపడి ప్రజలు ఓట్లు వేస్తే ఇట్లాంటి చురకత్తులు ఉంటాయని మనం అర్థం చేసుకోవాలి. ఏది ఊరికే రాదు అనే దాన్ని అర్థం చేసుకొని మన పన్నుల డబ్బులే మనకే పంచుతారని ప్రజలు అర్థం చేసుకున్నాడు. ఈ జిమ్మిక్కులు నడవని నేను అనుకుంటున్నాను. ఓకే, మరొక అంశం ఏపీకి సంబంధించి చూసుకుంటే ఈ భారతీ సిమెంట్స్ కి సంబంధించి సున్నపురాయి లీజుకు సంబంధించిన అంశం మరి తెరపైకి వచ్చింది ఒకళ్ళు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో. సో ఇది కూడా ఒక్కొక్క అంశాన్ని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వెలికి తీసే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చు. అంటే గత ప్రభుత్వ హయాంలో ఏవైతే జరిగినాయో వాళ్ళన్నింటిలో అందులో ఉన్న తప్పులు ఏమైనా ఉంటే కనుక వాటిలో ఒక్కొక్కటి బయటికి తీసే ప్రయత్నం ప్రజెంట్ వచ్చిన కూటమి ప్రభుత్వం చేస్తుంది అనుకోవచ్చు అంటారు. ఈ అంశాన్ని బట్టి కూడా చూస్తుంటే ఎందుకంటే ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వంలో ఉన్న ఒక్కొక్క అంశం గత ప్రభుత్వ హయాంలో జరిగిన ప్రతి ఒక్కరు కూడా బయటకు తీస్తున్నారు కాబట్టి ఇందులో మరొక అంశం యాడ్ అయింది అనుకోవచ్చు అంటారా? ప్రభుత్వాలు శాశ్వతము, పార్టీలు శాశ్వతంగా తెలుసుకుంటే ఈ ఒకరు అధికారంలో రాగానే ఇంకొకరు మళ్ళీ ఇట్లాంటి ఎంక్వైరీలు ఉండవు, కక్ష సాధింపులు ఉండవు. చూస్తున్నాం మనం కక్ష సాధింపు చర్యలు. ఆంధ్రప్రదేశ్ లో విచిత్రం ఏంటంటే మొదటి 5 ఏళ్ళు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్ లో మొదటి 5 ఏళ్ళు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చింది. తర్వాత 2-5 ఏళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు ఏమైంది? తొంచుంటాను అప్పటి 5 ఏళ్ల కుంభకోణాలన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు పోయినసారి వెలికి తీశారు. చివరికి అప్పటి మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని 53 రోజులు జైలు పంపించారు. చూశాం కదా మనం. కనుక ఈ మొత్తం అంటే అధికార మార్పిడి జరగగానే అన్ని కూడా వాళ్ళకి అనుకూలంగా ఆర్డర్లు ఇచ్చుకోవడం, భూమి అంటే శాండ్, ల్యాండ్, మైను ఇవన్నీ మేము అనుకున్నాం కదా, వైను 4 కూడా ఈ 4 మీదనే మొత్తం కుంభకోణాలు జరుగుతున్నాయి. వాళ్ళ ఎమ్మెల్యే రాజ్యం నడుస్తుంది, ప్రజల రాజ్యం నడుస్తలేదు. స్థానిక ప్రభుత్వానికి విలువ లేదు. కనుక ఎమ్మెల్యేలు ఏం చేస్తారు? చట్టసభల్లో చేయాల్సిన మంచి చట్టాలు, ప్రజోపకరమైన చట్టాలు చేయడం విడిచిపెట్టి వీళ్ళు దందాలు చేసుకుంటారు. ఇవాళ చూడండి, ఎమ్మెల్యే చెప్తే తప్ప అంగన్వాడీ టీచర్ ఆయా నుంచి అపాయింట్మెంట్ జరుగుతలేవు. ప్రతి లబ్ధిదారు ఎంపిక ఎమ్మెల్యేతో జరుగుతుంది. వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళ ఎస్ఐ, సిఐ, పోలీసు యంత్రాంగం కూడా వాళ్ళ కన్సర్న్లో ఉంటారు. కంప్లైంట్ ఇచ్చే పట్టించుకోరు. కనుక వాళ్ళ ప్రభుత్వం పోయి మరొక ప్రభుత్వం, ఇంకో పార్టీ ప్రభుత్వం రాగానే ఈ సహజంగా జరుగుతుంటాయి. అందుకని ఏమంటే ఇప్పుడు మన భారతీ సిమెంట్స్ కు అక్రమంగా ఈ గనులు ఇచ్చారా, ఇవన్నీ మన భూమి కేటాయించారా, వీటి మీద చాలా ఉన్నాయి కదా. వాళ్ళ ప్రభుత్వాలు వాళ్ళు చేసుకున్నారు. ఇప్పుడు ఈ ప్రభుత్వం ఎంక్వైరీ చేస్తే తప్పులని తేలుతాయి. కనుక తప్పుడు పనులు చేసిన ఏవైనా సరే ఇవాళ కాకుండా ఏమైనా బయటపడతాయి అని అర్థం చేసుకుంటే ఇది వాళ్ళకు కరెక్ట్ మంచిగా ఉంటది. కానీ అది జరుగుతలేదు. మేము ఉన్నప్పుడు సాగినంత కాలం మా అంత వాడు లేదందరూ, సాగకపోతే ఊరికే చతికెల పడిపోతారు అన్నట్టు ఇప్పుడు ప్రతిపక్షం రాగానే బీదార్పులు వస్తుంటారు, అధికార పక్షం రాగానే మీరు చూడండి వాళ్ళ ఆహార్యము, ఆంగికము మారుతుంటది. అంటే ఛాతీ విరుచుకొని నడుస్తుంటుంటారు. వాళ్ళు ఎవరు అడ్డులేరు అనుకుంటారు. కానీ వాళ్ళే చేరిపోతుంటారు. చూస్తున్నాం కదా మనం అధికారంలో. కానీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అణకోతో నుండి ప్రజల సమస్యలు పట్టించుకుంటే సమస్య ఉండదు. కానీ దోపిడీ మాత్రం జరిగింది. ఈ ప్రభుత్వమైనా ఆ ప్రభుత్వమైనా నేను చెప్పిన 4 ల్యాండ్, మైన్, శాండ్, లిక్కర్ వీటిల్లో దోపిడీ జరుగుతుంది. ఇప్పుడు కూడా జరుగుతుంది. ఏం తేడా లేదు. అంటే అవినీతి ఆగకుండా, లంచగొండితనం ఆగకుండా, ప్రజాసేవలు చేయకుండా ఈ ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం వచ్చినా తమకు దండుకుందాం, ఎంతసేపు అయితే అంత, 5 ఏళ్ళు కరువుతో ఉన్నాం, 5 ఏళ్ళ అధికారంలో లేము, ఎంత వీలైతే అంత దండుకుందాం అనుకుంటే ఇట్లాంటివి జరుగుతాయి. ఇప్పుడు వాళ్ళు వీళ్ళ మీద, వీళ్ళు వాళ్ళ మీద ఆరోపణలు చేస్తుంటారు. అంటే చేసుకున్నంత గతంలో ఎలాంటి నియమ నిబంధనలు అనుసరించకుండా ఏవైతే తీసుకుంటారో వాటి మీద ఎంక్వైరీ జరుగుతుంది. అవసరమైతే జైలు పోవాల్సి వస్తుంది. చూద్దాం ఏం జరుగుతుంది. ఓకే, రైట్. థ్యాంక్ యూ అండి రామ్మోహన్ రావు గారు, ఫస్ట్ ఎడిషన్లో జాయిన్ అయ్యి మంచి వివరణ అందించినందుకు. మొత్తంగా చూసారు కదా ఈరోజు ఎలా పేపర్లో ఎలాంటి న్యూస్ను హైలైట్ చేయడం జరిగిందో.
సో ఇది వాళ్ళ బీఆర్కే ద ఫస్ట్ ఎడిషన్. కీప్ వాచింగ్ బీఆర్కే న్యూస్ తెలుగు సత్తా.